సహాయంతో లేకుండా క్యాన్సర్తో బాధపడి నా తల్లిని బతికించుకోవడానికి నాకు డబ్బులు లేక నా తల్లిని బతికించుకోలేకపోయాను. నా తల్లిలాగా ఆర్థిక స్తోమత లేని ఎంతోమంది తల్లులు ఉన్నారు. వాళ్ళని కాపాడడానికి డబ్బులు యూజ్ చేస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ దిస్ షో మీ దిస్. ఎందుకంటే నేను సంపాదించే ప్రతి పైసా, కష్టపడి సంపాదించిన ప్రతి పైసా ఒక జెన్యూన్ విక్టమ్కి యూజ్ అవ్వాలని కారణంతో నేను చాలా సెలెక్టెడ్ పేషెంట్స్కి వెళ్తున్నాను. అందులో భాగంగానే బిహెచ్పి టౌన్షిప్లో ఓ ప్రశాంతి, షీ సఫరింగ్ విత్ 4th stage క్యాన్సర్. నేను పుట్టింది అక్కడే, నేను వైజాగ్లో పుట్టాను కాబట్టి ఆవిడ గురించి నాకు తొందరగా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను ఆవిడ్ని గుర్తించి అక్కడికి వెళ్ళి ఆవిడ్ని దత్తత తీసుకుని ఆవిడకి ఇమ్మీడియట్గా ఫస్ట్ విడతగా 25,000 రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆవిడకి క్యాన్సర్ క్యూర్ అయినంత వరకు నేను ఆవిడతో ఉండి ఆవిడకి క్యాన్సర్ నుంచి బయటపడిన తర్వాత దెన్ ఐ గో టు ఇంకొక పేషెంట్, దెన్ ఐ క్యూర్ ఫర్ హర్, దెన్ ఐ గో టు ఇంకో పేషెంట్. నేను డబ్బులు వచ్చాయని చెప్పి ప్రతి క్యాన్సర్ పేషెంట్కి లక్ష పంచలేను కదండి. ఐ హ్యాడ్ టు చూస్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కీమోథెరపీ చేయాలంటే ఆ కీమోథెరపీ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ స్టేజ్లో ఉన్నారు అన్ని క్షుణ్ణంగా పరిశీలించి విత్ డాక్టర్ రిపోర్ట్స్తో డాక్టర్తో మాట్లాడి డాక్టర్తో కూర్చుని దెన్ ఐ విల్ ప్రూవ్. ఇప్పటికీ నాకు వచ్చిన డబ్బుల్లో 25,000 నేను ఆవిడకి ఆల్రెడీ చెక్ ఇచ్చానండి. అండ్ డెఫినెట్గా ఆవిడకి అక్కడే ప్రామిస్ చేశాను. ఆ వీడియో కూడా ఉంది, కావాలంటే వినండి. నేను మిమ్మల్ని దత్తత తీసుకుంటున్నాను, మీకు క్యాన్సర్ క్యూర్ అయినంత వరకు మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. ఆఖరికి నా భార్య మీద కూడా ఎలిగేషన్ చేస్తున్నారు కదా. నా భార్య బయటకు వచ్చిన తర్వాత నా తల్లి కోరిక తీర్చడం కోసం కౌశల్ ఒక సినిమాలో హీరోగా చేయడం కోసం తన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి నాతో తిరుగుతుందండి. బయటకు వచ్చిన తర్వాత మీకు తెలియని నిజం ఏంటంటే షీ ఈజ్ ఆల్సో సఫరింగ్ విత్ అబ్నార్మల్ క్యాన్సర్ అండ్ దిస్ ఇస్ ద ప్రూఫ్స్ we come to know after it came out. అలాంటిది తన ఆపరేషన్ చేయించుకోకుండా 7 centimeters క్యాన్సర్ గడ్డను తన కడుపులో పెట్టుకుని నా కోసం నేను ఒక హీరోగా ఒక సినిమా సైన్ చేస్తే అది చూసి తన ఆపరేషన్ చేయించుకోవాలని షీఈస్ వెయిటింగ్ దాట్. అలాంటి నా భార్యను కూడా తీసుకుని మీరు కౌశల్ వెనకాల తిరుగుతుంది, కౌశల్ రాంగ్ డైవర్ట్ చేస్తుంది. అవును సార్, నాకు బిగ్ బాస్ హౌస్లో బయట ఏం జరిగింది తెలియనప్పుడు బయట ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆబ్వియస్లీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనది. ఐ డోంట్ హ్యావ్ మేనేజర్ సార్, తనే నా మేనేజర్. అలాంటిది నా కోసం తన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి నా కోసం తిరుగుతుంటే తన్ని కూడా మీరు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. చూడండి సార్, చూడండి. ఎవరైతే డిబేట్ కి కూర్చున్నారో ఒక గ్రూప్ క్రియేట్ చేసి కౌశల్